మనం రోజు చూస్తుంటాం కదా, ఉదయాన్నే లేవగానే కుళాయిలో నీళ్లు, బయటకు వెళ్తే శుభ్రంగా ఉన్న రోడ్లు, రాత్రిపూట వెలిగే వీధి దీపాలు. అసలు ఈ సౌకర్యాలన్నీ మనకు ఎలా వస్తున్నాయి? వీటి వెనక ఎవరున్నారు? రండి, ఈరోజు మనం మన సమాజాలని నడిపించే ఆ వ్యవస్థ గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. ఈ వ్యవస్థని అర్థం చేసుకోవడానికి ముందుగా ఒక ఆదర్శవంతమైన ఊరి కథ చూద్దాం. ఈ ఊరి పేరు అల్లూరు. ఈ గ్రామం స్వచ్ఛతే సేవా పురస్కారాన్ని కూడా గెలుచుకుంది. అసలు ఒక ఊరు ఇంత గొప్ప విజయాన్ని ఎలా సాధించగలిగింది? దాని వెనకున్న రహస్యమేంటి? పదండి చూద్దాం. సరే, మన ఈ ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా ఒక ఆదర్శ గ్రామం గురించి తెలుసుకుని అక్కడి నుంచి స్థానిక, రాష్ట్ర, జాతీయ ప్రభుత్వాల వరకు వెళ్తాం. ఇక చివర్లో ఈ మొత్తం వ్యవస్థలో మనందరి పాత్ర ఏంటో కూడా చూద్దాం. మరి మొదటి భాగానికి వస్తే, ఇంతకీ అల్లూరు గ్రామాన్ని అంత ప్రత్యేకంగా నిలబెట్టిన విషయాలేంటంటారా? ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ అభివృద్ధి అంతా కేవలం ప్రభుత్వంతోనే సాధ్యం కాలేదు. ప్రజల భాగస్వామ్యం అద్భుతం. శుభ్రమైన రోడ్లు, సోలార్ లైట్లు, మంచినీళ్లు ఇవన్నీ ఒకెత్తైతే, ప్రజలే సొంతంగా ఒక పాల డైరీని ఏర్పాటు చేసుకోవడం, పన్నులు టైంకి కట్టడం మరో ఎత్తు. అంటే ప్రభుత్వం, ప్రజలు చేతులు కలిపితే ఎంత అద్భుతమైన మార్పు తీసుకురావచ్చో చెప్పడానికి ఇదే కదా అసలైన ఉదాహరణ. సరే, ఇప్పుడు అల్లూరు గ్రామం నుంచి మన దృష్టిని కాస్త పెద్దది చేద్దాం. మన రోజువారీ జీవితంలో మనకు అత్యంత దగ్గరగా ఉండే ప్రభుత్వ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. మనకి స్థానిక ప్రభుత్వంలో ముఖ్యంగా 3 స్థాయిలు కనిపిస్తాయి. అట్టడుగున అంటే పునాది స్థాయిలో గ్రామ పంచాయతీ, దానిపైన మండల పరిషత్, ఆపైన అన్నింటినీ కలిపి జిల్లా పరిషత్ ఉంటాయి. ప్రతి ఊరికి ఒక గ్రామ పంచాయతీ ఉంటుందన్నమాట. ఊరి ప్రజలే తమ వార్డ్ మెంబర్లను, సర్పంచ్ను ప్రతి 5 ఏళ్లకోసారి ఓటేసి ఎన్నుకుంటారు. గ్రామంలోని మంచి చెడ్డలు, ప్రజల అవసరాలు చూడటమే వీరి ప్రధానమైన పని. ఈ వ్యవస్థ నిజంగా ఎలా పనిచేస్తుందో చూద్దామా? దానికి రాజయ్య కదే సరైన ఉదాహరణ. ఇతనొక రైతు, స్వంతంగా ఒక కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడు. కొత్త ఇల్లు కట్టాక దానికి కరెంటు కావాలి, మంచినీళ్లు కావాలి, డ్రైనేజు కనెక్షన్ కావాలి. ఇలాంటి ప్రాథమిక అవసరాల కోసం రాజయ్య ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి? ఈ ప్రశ్నే మనల్ని నేరుగా గ్రామ సచివాలయం పాత్ర దగ్గరకు తీసుకువెళ్తుంది. ఇక గ్రామస్థాయి నుంచి మనం అడుగమెట్టుకు వెళ్తే అదే మండలం. కొన్ని గ్రామాలను కలిపి ఒక పరిపాలనా కేంద్రంగా ఇది పనిచేస్తుంది. మండల స్థాయిలో పరిపాలన సరిగ్గా సాగాలంటే రెవెన్యూ అంటే భూమికి సంబంధించిన విషయాలు, అలాగే శాంతి భద్రతలు ఈ 2 చాలా కీలకం. అందుకే తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ఇక్కడే ఉంటాయి. తహసీల్దార్ కార్యాలయంలోనే మనకి భూమి రికార్డులు, కుల, ఆదాయ ధృవపత్రాలు వంటి ముఖ్యమైన పత్రాలన్నీ ఇస్తారు. ఇక పోలీస్ స్టేషన్ గురించి మనందరికీ తెలిసిందే. శాంతి భద్రతల్ని కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. నిజం చెప్పాలంటే ఈ 2 ఆఫీసులు మండల పరిపాలనకు మూలస్తంభాల్లాంటివి. పరిపాలన, భద్రతే కాదు, ఆరోగ్యం కూడా మండల స్థాయిలోనే చూసుకుంటారు. అది ప్రజల ఆరోగ్యం కావచ్చు, లేదా పశువుల ఆరోగ్యం కావచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రమేమో మన ఆరోగ్య అవసరాలని తీరుస్తుంది. అదే సమయంలో పశువైద్యశాల మన పశువుల బాగోగులు చూస్తూ రైతులకు అండగా నిలుస్తుంది. ఆలోచిస్తే మనుషులైనా పశువులైనా ఆరోగ్యమనేది ఒక సమాజానికి పునాది లాంటిది కదా. ఇక స్థానిక ప్రభుత్వంలో మనం చూడబోయే అత్యున్నత స్థాయి జిల్లా పరిషత్. జిల్లాలోని అన్ని మండలాల అభివృద్ధి కార్యక్రమాలను ఇది చూసుకుంటుంది. ఈ మొత్తం జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారు నాయకత్వం వహించి అన్నిటినీ సమన్వయం చేస్తారు. ఇప్పటిదాకా మనం స్థానిక పాలన గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన దృష్టిని ఇంకాస్త పైకి తీసుకెళ్దాం, రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రభుత్వాల వైపు. మన దేశంలో పాలన ప్రధానంగా 2 స్థాయిల్లో జరుగుతుంది. ప్రతి రాష్ట్రానికి తన సొంత వ్యవహారాలు చూసుకోవడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఇక దేశం మొత్తానికి సంబంధించిన పెద్ద విషయాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఇది ఒక పెద్ద కుటుంబం లాంటిదన్నమాట. ఇంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లే దేశం కోసం కొన్ని ఉమ్మడి నిర్ణయాలు అవసరం. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహిస్తే, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి గారు ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఇక రాష్ట్రపతి దేశానికి రాజ్యాంగ అధిపతిగా ఉంటారు. కొన్ని విషయాలు, ఉదాహరణకి దేశ రక్షణ,
రైల్వేలు, పోస్టల్ సర్వీసులు వీటిని రాష్ట్రాల మధ్య పంచలేం కదా. అవి దేశమంతటా ఒకేలా ఒకే వ్యవస్థ కింద పనిచెయ్యాలి. అందుకే ఇలాంటి అత్యంత కీలకమైన సేవలన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది. సరే, మనం గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా అన్ని సేవల గురించి మాట్లాడుకున్నాం. బాగుంది. ఇప్పుడు అసలైన అత్యంత కీలకమైన ప్రశ్నకొద్దాం. ఈ వ్యవస్థ అంతా నడవడానికి డబ్బు ఎక్కడ్నుంచి వస్తోంది? మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం మనకందించే ఈ సేవలేవీ కూడా ఉచితం కాదు. వీటన్నింటికీ అయ్యే ఖర్చుని మనమే, అంటే ప్రజలమే భరిస్తున్నాం. ఈ మాటలు వినండి, ఇవి చాలా శక్తివంతమైనవి. ప్రభుత్వ సంస్థలు మన డబ్బుతో నడుస్తున్నాయి. అవును, మనం కట్టే పన్నుల ద్వారానే ఈ మొత్తం వ్యవస్థ నడుస్తోంది. దాని అర్థమేంటి? ప్రతి ప్రభుత్వ ఆఫీస్, ప్రతి ప్రభుత్వ ఆస్తి మనందరిది. అది మన ఆస్తి. కాబట్టి చివరిగా మనల్ని మనం దేసుకోవాల్సిన ప్రశ్న ఇదే. ఈ రోడ్లు, ఈ స్కూళ్ళు, ఈ హాస్పిటళ్ళు అన్నీ మన డబ్బుతో కట్టినప్పుడు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంత ఉంది? మన వ్యవస్థను మనమే ఇంకా ఎలా మెరుగుపరుచుకోవచ్చు? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.